లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జూలై 5వ తారీఖు. దేవునితో సంభాషించుట. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. లోకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం. అంతరంగ లోతుల నుండి దేవునితో సంభాషించినప్పుడు మానవుని శ్రేష్టమైన స్వభావము వెలువడుతుంది. దేవుడు మానవ స్వారూప్యంలోనికి వచ్చి అతనితో సంభాషిస్తుంటాడు. క్షయమైన వాటి కొరకు క్రైస్తవేతరులు ప్రార్థన చేస్తారు, కానీ క్రైస్తవుడు మొదట దేవుని నీతిని, ఆయన రాజ్యమును వెతుకుతాడు. దేవుని వాక్యము ద్వారా హృదయము శుద్ధీకరింపబడి దేవుని ఆత్మ పరిశోధన వలన నూతన హృదయంగా మార్చబడుతుంది. దేవుని పర్వత శిఖరమునకు నడిపించే పునరుద్ధాన శక్తికి బదులు వ్యర్థమైన వాటిని వెతకకూడదు. మోషే కొండ ఎక్కాడు. ఐగుప్తులో ఇంతకు ముందు పొందిన ఓటముని బట్టి దీనుడైనాడు. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని యేసు కోరాడు. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననదనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఎంట తాసువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం. సౌలు 3 రోజులు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను బట్టి రోమా సామ్రాజ్యాన్ని, గ్రీకు తత్వాన్ని కూడా జయించాడు. అంతేగాక యూరప్ దేశములోనే విప్లవమును తెచ్చినది ప్రార్థన వల్లనే. దేవుని శక్తిని పరిమితి కాకుండా నిన్ను నీవు కాచుకో. సముద్రాలను దాటుతూ దూర ప్రజలలో క్రియ జరుపుటకు ప్రార్థన అవసరము. మనం ప్రార్థించినప్పుడు మన వ్యక్తిత్వంలోని శ్రేష్టమైనది వెలువడుతుంది. శ్రేష్టమైనది కావాలంటే వివిధ సంబంధ బాంధవ్యాలు తీసివేసుకోవాలి. వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడకు. దేవుని దగ్గరకు మనుష్యులను పురికొల్పు పని నీదే. నీ ప్రార్థనా జీవితం నిజమైనది, లోతైనది అయితే భూదిగంతముల వరకు ప్రభావం కలిగిస్తావు. నిజమైన భక్తిపరుల కొరకు లోకము కనిపెట్టుకుని ఉన్నది. పరిశుద్ధ దేవుని సన్నిధిలో మానసిక, భౌతిక శక్తులన్నీ విలువగా వినియోగించబడతాయి. ధనము ముఖ్యము కాదు, మెలకువగా నుండి ప్రార్థించి దీవెన పొందుట ముఖ్యము. ఎన్ దానియేల్ గారు.